తదుపరి తులారాశి. తులారాశి వారికి లాభంలో ఉన్నటువంటి రవి సంచారం, అదేవిధంగా లాభంలో ఉన్నటువంటి బుధ సంచారం. ఇక్కడ ఆహార పుష్టి, అట్లాగే శరీర పుష్టి అనేది బాగా కనిపిస్తూ ఉంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతూ ఉంటుంది. శరీరం మీ చేతిలోకి వచ్చినటువంటి భావన మీకు కలుగుతూ ఉంటుంది. అంటే ఏ పని చేయాలన్నా ఒక మంచి స్టామినా ఉండటం, ఓపికగా పని చేయగలగటం, చురుగ్గా వ్యవహరించగలగటం, మేధాశక్తి పెరగటం, అన్నీ కూడా షార్ప్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం వేగవంతంగా అనేది మీరు గమనించవచ్చు. పనిలో వేగం పెరుగుతుంది. పనులన్నీ కూడా ఫాస్ట్గా పూర్తయిపోతూ ఉంటాయి. అందరూ కూడా చూసి ఆశ్చర్యచకితులు అవుతూ ఉంటారు. ఆర్థిక విషయాలన్నీ కూడా బాగుంటూ ఉంటాయి. కుటుంబ వ్యాపారం, అట్లాగే తోబుట్టువులతో కలిసి చేసే వ్యాపారాలన్నీ కూడా చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాలు కూడా అన్నీ అనుకూలంగా ఉంటూ ఉన్నాయి. ప్రయాణాలు బాగా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. అయితే ఇతరులకి ధనాన్ని ఇచ్చేటప్పుడు మటుకు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండండి. లేదంటే కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రుణరోగ సంబంధ వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగా పూర్తవుతూ ఉండటం అనేది మీరు గమనించవచ్చు. దూర ప్రయాణాలు, అట్లాగే విదేశీ ప్రయత్నాలు కూడా బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నాయి. వారమంతాను కూడా దైవానుకూలత కొరకు ఇష్టదైవ స్మరణ చేయడం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి.